ఒక టీవీ ఛానల్ ఓనరు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆ టీటీడీకి సంబంధించి ఎలాంటి లోపాలను ఎవరు హైలైట్ చేసినా ఆ ఛానల్ ద్వారా విరుచుకుపోవడం, ఆ ఛానల్ ద్వారా చెత్త కథనాలన్నీ వాళ్ళ మీద టార్గెట్ చేసి ప్రసారం చేయడం, వీళ్ళేమో అంటే ఇక కేసులు అని చెప్పి పెట్టడం, పరువు నష్టం నోటీసులు అనడం, లీగల్ నోటీస్ అనడం, ఇటువంటి మొత్తం వల్ల వీళ్ళు టీటీడీ ప్రతిష్టను పెంచుతుండ్రో తగ్గిస్తుండ్రో నిజంగా అర్థం కాదు. ఇటువంటి వాటి వల్ల చేతిలో ఛానల్ ఉంది కదా, ఎవరి మీదైనా ఎగబడిపోదాం, చేతిలో పోలీసులు ఉన్నారు కదా, ఎవరి మీదైనా కేసులు పెడదాం, అరే మొత్తం న్యాయవాదులు ఉన్నారు కదా, ఎవరికైనా లీగల్ నోటీసులు పోతాం, నోరు తెరిస్తే అంతే. ఇప్పుడు తాజాగా వీళ్ళు సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు పంపిస్తే దాని మీద సాక్షి ఒక పత్రికా ప్రకటన, ఒక ప్రకటన విడుదల చేశారు. దాంట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది, మీ ఉడత ఊపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, మీరు మీ ఛానల్ ఉడత ఊపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, తొక్కిసలాట్లో భక్తులు చనిపోయింది నిజం కాదా, క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని టీటీడీ చైర్మన్ చెప్పిన మాట నిజం కాదా, భక్తులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కదా, రోజులు గంటల క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్న మాట వాస్తవం కదా, ఏఐ ద్వారా 2 గంటల దర్శనం అనేది సాధ్యం కాదు అని టీటీడీ ఈవోగానే పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పిన మాట వాస్తవం కదా. మా తాపత్రయం అంతా టీటీడీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని, భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించబడాలి అని, టీటీడీ ప్రతిష్ట పెంచే విధంగా ఉండాలి అని మా తాపత్రయం అదే. మీరు దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ ఉంటే మీరు అక్కడ మీ ఆ టీటీడీలో లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలను మీరు దాచిపెట్టాలని మీరు అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని మేము ఎత్తి చూపుతూ ఉన్నాం. సో అటువంటి పరిస్థితుల్లో మీరు పంపించిన లీగల్ నోటీసులు అటువంటి ఉడత ఊపలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి సాక్షి యాజమాన్యం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇది భలే బాగుంది. మన ఛానల్ ఏమో ఎవరి మీదైనా ఇష్టరీతిన విషయం చెప్పచ్చు, ఏది బుద్ధిబుద్ధి అది ప్రచారం చేయొచ్చు, గంటలు రోజులు కథనాలు రాసుకుంటూ పోవచ్చు. ఎదుటోళ్ళు ఏమన్నా అంటే అయిపోయి లీగల్ నోటీసులు, మా దగ్గర వ్యవస్థ ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, కేసులు గీసులు, ఇటువంటి నియంత్రణతో మైండ్ సెట్లు వీళ్ళు లీడ్ చేస్తున్న వాటిని డౌన్ గ్రేడ్ చేస్తూ ఉన్నాయి. ఆ విషయం వీళ్ళకి అర్థమైందో లేదో కానీ కనీసం జనానికైనా అర్థం కావాలి.